గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఆట నైపుణ్యం కలిగి ఉన్న మెరికల్ లాంటి క్రికెట్ క్రీడాకారుల ఉజ్వల భవితకు దిక్సూచిలు అందిస్తుంది నల్గొండ జిల్లా మిర్యాలగూడలో క్లియో స్పోర్ట్స్ అరేనా. ఇందులో భాగంగానే ఐపీఎల్ తరహాలో క్లియో ప్రీమియర్ లీగ్ సిపిఎల్ పోటీలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహించింది. గత నెల మహాశివరాత్రి రోజు సిపిఎల్ యాక్షన్ లో 110 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోగా బాద్షా బుల్స్ పేరిట పోకల విశాల్, సుపర్ణ స్టార్స్ పేరిట డాక్టర్ నందికొండ హనుమంతరెడ్డి, ఎమర్బింగ్ మైగ్రేషన్ 11 పేరిట సందీప్ రెడ్డి, స్వదేశీ స్పోర్ట్స్ పేరిట ప్రవీణ్ కుమార్లు ఐపీఎల్ తరహాలో వర్చువల్ సిస్టమ్ ద్వారా క్రీడాకారులను సెలెక్ట్ చేసుకుని సిపిఎల్ మ్యాచ్ లో తలపడ్డారు. సుధాకర్ పైప్స్, అర్హశ్రీ ఫుడెక్స్ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్ మరియు ఏఎస్ఆర్ ద్రోణ స్కూల్, సిఎంఆర్ షాపింగ్ మాల్స్ స్పాన్సర్ గా వ్యవహరించిన ఈ సిపిఎల్ మ్యాచ్ 10 రోజుల పాటు క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేసింది. నువ్వా నేనా అన్నట్లు కొనసాగిన ఈ పోటీల్లో స్వదేశీ స్పోర్ట్స్ టీం, బాద్షా బుల్స్ టీంలు లీగ్ దశలో నిష్క్రమించగా ఎమర్బింగ్ మైగ్రేషన్ 11, సుపర్ణ స్టార్స్ టీములు ఫైనల్ కు చేరుకుని హోరాహోరిన తలపడ్డాయి. ఆద్యాంతం ఉత్కంఠభరితంగా కొనసాగిన ఫైనల్ మ్యాచ్ లో ఎమర్బింగ్ మైగ్రేషన్ 11 టీం సిపిఎల్ విజేతగా నిలిచింది. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు క్లియో ప్రీమియర్ లీగ్ విన్నర్ కప్ మరియు మెడల్స్, బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో క్రేజీ ఉన్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తరహాలో స్థానికంగా సిపిఎల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని క్లియో స్పోర్ట్స్ అరేనా యాజమాన్యాన్ని ప్రశంసించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో గల్లీ పోటీల వరకే పరిమితమైన ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్, అర్హశ్రీ ఫుడెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ గుండా మల్లికార్జున్, సీనియర్ క్రికెటర్స్ ఎస్ఎస్వి శ్రీనివాస్ శర్మ, ప్రముఖ న్యాయవాది ఏచూరి శ్రీనివాస్, బ్యాడ్మింటన్ కోచ్ మారాబోయిన రామకృష్ణ, క్రికెట్ కోచ్ కావలి వెంకన్న పాల్గొనగా వ్యాఖ్యాతగా ఎజాజ్ వ్యవహరించారు. Have you as our chief guest, sir. And I also render a warm welcome to other dignitaries who have come here to grace the occasion with their cricketers of Miryalaguda, who has rendered a valuable service to the sport. And to put their hands together to welcome our chief guest. వారి యొక్క వాతావరణంలో